హాయ్ అండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ కూర టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటామంటారండి. అంత బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ మెథడ్లో చేసే ఈ టేస్టీ వంకాయ గుజ్జు కూర అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆపలేరండి, అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన ఇంటి స్టైల్లో ఈ డెలిషియస్ వంకాయ గుజ్జు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా అండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద వంకాయ తీసుకుంటున్నానండి. మీకు ఇది దొరకకపోతే చిన్న వంకాయలను తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 3 టమాటాలు కూడా తీసుకుంటున్నానండి. ముందుగా వంకాయని వాష్ చేసేసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చిన్న వంకాయలు తీసుకున్నా సరే వాటిని పెద్దగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని వెంటనే మనం సాల్ట్ వాటర్లోకి వేసేసుకుందామండి. అలాగే టమాటాలని కూడా 4 భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వరుసగా పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు పాటు మగ్గించండి. ఒక సైడ్ బాగా మగ్గిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకుని వీటిని మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇవి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని టమాటో పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసుకుని 3-4 పచ్చిమిరపకాయలు 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుని మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ బాగా కుక్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగా తీసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా తోలు తీసేసుకుంటే సరిపోతుందండి. అన్ని వంకాయలకి ఇలా తోలు తీసేసి పక్కన పెట్టుకోండి. అలాగే టమాటోలు కూడా తోలు తీసేసుకోండి. ఇప్పుడు ఫోర్క్ తీసుకుని ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి అండి. టమాటోల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాష్ చేసిన తర్వాత ఇలా వంకాయ కూడా మొత్తం చిదుముకోవాలండి ఫోర్క్తో. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లోకి కలిపేసుకుని మరొకసారి ఈ మిశ్రమం అంతా మొత్తము మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇదంతా కూడా బాగా వంకాయ కూడా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ గుజ్జు అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని కొంచెం కుక్ అవనివ్వండి. ఇది కుక్ అయిన తర్వాత 1 ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుని ఆనియన్ మగ్గేంత వరకు మూత పెట్టుకుని కుక్ అవనివ్వండి. ఉల్లిపాయ కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుని దీంట్లోకి నేను కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి. కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జు అయితే ఏదైతే ఉందో అది మొత్తము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ అలాగే ఈ వంకాయ గుజ్జు ఏదైతే ఉందో ఇవంతా బాగా కలుపుకుని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ వంకాయ గుజ్జు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఈ వంకాయ గుజ్జు కూర వేసుకుని ఒక్కొక్క ముద్ద కలుపుకుని తింటూ ఉంటే అసలు అమృతంలా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది టేస్ట్. మీరు మళ్ళీ చేసుకుని తింటారండి ఈ కర్రీని. ఇది రైస్లోకే కాదండి, చపాతీల్లోకి పరాటాల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.